హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ FA2 ఫార్మేటివ్ 2 సిలబస్ని రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్స్కి అంటే ఫార్మేటివ్ 2 ఎగ్జామ్స్కి ఇక్కడ ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో ఆ సిలబస్ ప్రకారమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్, ప్రభుత్వ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, కార్పొరేట్ స్కూల్ కానీ, ఎయిడెడ్ స్కూల్ ఏ స్కూల్ అయినప్పటికీ కూడా ఇదే సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించవలసి ఉంటుంది. ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. వచ్చే డిసెంబర్ 13 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎనీహో ఈ వీడియోలో సిలబస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో ఈ సిలబస్ యొక్క లింక్ని మీకు ప్రజెంట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు లింక్ని ద్వారా మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 1 to 10th క్లాస్ సిలబస్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తడం జరుగుతుంది. FA2 ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ 1 to 10th క్లాస్ ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి సోషల్ వరకు అన్నీ చెప్పడం అనేది చాలా లెంగ్తీ అయిపోతుంది. కాబట్టి కేవలం 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి సిలబస్ని ఇక్కడ నేను చెప్తాను. ఈ కాపీని యాజ్ ఇట్ ఈజ్గా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కావలసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మిగిలినటువంటి క్లాసెస్ అంటే 1 to 9th క్లాస్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. ఎనీహౌ ప్రతి స్కూల్ కూడా ఈ సిలబస్ ప్రకారమే FA2 ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి. రెండోది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. రాస్తే ఏమవుతుంది, రాయకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని మీద నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇదే వీడియోలో ప్రజెంట్ చేసినట్లయితే లెంగ్తీ ఎక్కువ అయిపోతుంది. దీంట్లో కేవలం సిలబస్ని మాత్రమే ఫార్మేటివ్ 2 సిలబస్ని మాత్రమే చెప్తాను. అది కూడా 10th క్లాస్ సిలబస్ మాత్రమే, 9th and 10th క్లాస్ సిలబస్ మాత్రమే చెప్తాను. మిగిలినటువంటి తరగతుల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు ఫస్ట్ సబ్జెక్ట్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు 9th క్లాస్కి వచ్చేసి 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ప్రేరణ, రెండోది పద్యరత్నాలు. అదే 10th క్లాస్కి వచ్చేసి 3 లెసన్స్ ఉన్నాయి. ధన్యుడు, శతక మధురిమ, బాలకాండ. ఈ 3 10th క్లాస్కి తెలుగు. ఆ తర్వాత మనం హిందీ సబ్జెక్ట్ చూద్దాం. హిందీ చూసినట్లయితే మనకి 9th and 10th క్లాస్ చూస్తున్నాం కాబట్టి 9th క్లాస్లో గానేవాలి చుడియా లెసన్ 1 9th క్లాస్కి గానేవాలి చిడియా. రెండోది బదలో అప్నీ సోచ్. తర్వాత తారో జమీర్ పర్ ఉపవాచక్. ఇది ఈ 3 లెసన్స్ 9th క్లాస్ హిందీ FA2 సిలబస్. ఇక 10th క్లాస్ హిందీ చూసినట్లయితే ఈద్గాహ్ లెసన్, హమ్ భారత్వాసి. తర్వాత మూడోది వచ్చి శాంతికి రాహమే ఉపవాచక్. ఈ 3 10th క్లాస్లో ఉన్నాయి. 9th 10th క్లాస్లో చెప్తున్నాను, మిగిలినది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక హిందీ తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో మీకు 9th క్లాస్ చూసినట్లయితే చూడండి 9th క్లాస్ యూనిట్ 2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏ. యూనిట్ 2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏ రీడింగ్, ట్రూ హైట్ బి రీడింగ్, వాట్ ఈస్ ఏ ప్లేయర్ సి రీడింగ్ VVS లక్ష్మణ్. ఇది ఇంగ్లీష్ 9th క్లాస్. ఇంకోసారి యూనిట్ 2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తర్వాత ఇదే యూనిట్ 2లో ఏ రీడింగ్ ఉంటుంది, అలాగే ట్రూ హైట్ ఉంది, అక్కడ బి రీడింగ్ ఉంది. దాంతోపాటుగా వాట్ ఈస్ ఏ ప్లేయర్, సి రీడింగ్, తర్వాత VVS లక్ష్మణ్. ఇక 10th క్లాస్ ఇంగ్లీష్ వచ్చినట్లయితే మనం ద డియర్ డిపార్టెడ్ తర్వాత ద డియర్ డిపార్టెడ్ 1 and 2 రెండు ఉన్నాయి. ద డియర్ డిపార్టెడ్ 1 ఉంది, యాజ్ వెల్ యాజ్ 2 కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ద బ్రేవ్ పోర్టర్. సెకండ్ వన్ వచ్చేసి ద బ్రేవ్ పోర్టర్. విట్ అండ్ హ్యూమర్. యూనిట్ 3 ద జర్నీ, అలాగే వన్స్ అపాన్ ఏ టైమ్, వాట్ ఈజ్ మై నేమ్, హ్యూమన్ రిలేషన్స్. ఇవి టాపిక్స్. ఇంకోసారి ఇంగ్లీషు ద డియర్ డిపార్టెడ్ 1 and 2. నెక్స్ట్ వచ్చేసి ద బ్రేవ్ పోర్టర్, విట్ అండ్ హ్యూమర్. యూనిట్ 3 వచ్చేసి ద జర్నీ, వన్స్ అపాన్ ఏ టైమ్, వాట్ ఈజ్ మై నేమ్, హ్యూమన్ రిలేషన్. ఇది ఇంగ్లీష్.
తర్వాత మనకి ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 9th క్లాస్ చూసినట్లయితే ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ 3 ఉన్నాయి. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్. 10th క్లాస్కి వచ్చేసి స్టాటిస్టిక్స్, పాలినామియల్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ 3 ఉన్నాయి. స్టాటిస్టిక్స్, పాలినామియల్స్, ప్రాబబిలిటీ ఈ 3 ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి జనరల్ సైన్స్ అంటే మనకి పిఎస్, ఎన్ఎస్ 2 వేరువేరుగా ఉంటుంది. ఫస్ట్ పిఎస్ అంటే ఏంటంటే ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం పిఎస్ చూద్దాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇక్కడ చూడండి. ఇక్కడ 9th క్లాస్ చూద్దాం. ఫస్ట్ మనం 9th క్లాస్ చూద్దాం. ఈజ్ ఏ మ్యాటర్ ప్యూర్ అనేది పదార్థం శుద్ధమైన. ఇది తెలుగు ఇంగ్లీష్ 2 వెర్షన్లో ఇచ్చారు. తర్వాత లా ఆఫ్ మోషన్, దాన్నే గమన నియమాలు అంటున్నాం తెలుగులో. తర్వాత ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, పరమాణువులు మరియు అణువులు. ఈ 4 టాపిక్స్ ఉన్నాయి. ఇక 10th క్లాస్ చూసినట్లయితే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, సమతల ఉపరితల వద్ద కాంతి వక్రీభవనం. 10th క్లాస్ ఇంకోసారి చూద్దామండి. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, సమతల ఉపరితల వద్ద కాంతి వక్రీభవన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఎస్, దీన్ని బయాలజీ కూడా అంటాం. ఎన్ఎస్ 9th క్లాస్ బయాలజీ ఆర్ ఎన్ఎస్. యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ చాలా ఈజీగా ఉన్నాయి. 2 లెసన్స్, యానిమల్ టిష్యూస్ అండ్ ప్లాంట్ టిష్యూస్. ఇక 10th క్లాస్కి చూస్తున్నట్లయితే రెసిపిరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ 2 మాత్రమే బయాలజీ లెసన్. ఇక 10th క్లాస్ 9th క్లాస్ లాస్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్లో 9th క్లాస్ చూసినట్లయితే హైడ్రోస్పియర్, చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్ ఇన్ యూరోప్. ఒక లెసన్ వచ్చేసి జాగ్రఫీలో ఉంటుంది, ఒక లెసన్ హిస్టరీ నుంచి ఇచ్చారు. హైడ్రోస్పియర్ ఒకటి, ఇది జాగ్రఫీ. చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్, ఈ 2 లెసన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ చూసినట్లయితే ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ 3rd లెసన్. క్లైమేట్ ఆఫ్ ఇండియా 5th లెసన్. ద వరల్డ్ బిట్వీన్ 1900 అండ్ 1950. ఇక్కడ ద వరల్డ్ బిట్వీన్ 1900 అండ్ 1950 అన్నారు. ఇక్కడ యాక్చువల్గా 13 లెసన్ 14 లెసన్ 2 లెసన్స్, ఒక లెసన్ అనేది క్లారిటీ ఇవ్వలేదు. ద వరల్డ్ బిట్వీన్ 1900 అండ్ 1950 అనేది ఒకే హెడ్డింగ్తో 2 లెసన్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటుంది. ఇక్కడ ఏది ఇవ్వలేదు కాబట్టి ఇది పార్ట్ 1. అంటే లెసన్ నెంబర్ 3 ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, క్లైమేట్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు 13th లెసన్. 3 లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే 3rd, 5th, 13th ఈ 3 లెసన్స్ 10th క్లాస్ సోషల్కి ఇవ్వడం జరిగింది. FA 2 సిలబస్. రైట్. ఇక తెలుగులో మనకి కాంపోజిట్ తెలుగు అనేది ఉంటుంది. కొంతమందికి కాంపోజిట్ తెలుగు అనేది ఉంటుంది. వాళ్ళ గురించి చూడండి. కాంపోజిట్ తెలుగు 9th క్లాస్ ఏంటంటే, ఫస్ట్ 9th క్లాస్ చూస్తున్నాం కాబట్టి 9th క్లాస్ చూద్దాం. తెలుగు 4 నీతి పరిమళాలు. తెలుగు నీతి పరిమళాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5వది వచ్చేసి ప్రబోధం సంస్కృతం. అంటే 4వ లెసను 5వ లెసను ఉన్నాయి. ప్రబోధం సంస్కృతం తర్వాత మళ్ళీ 2వది వచ్చేసరి మృద్వినాయక. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 6th కాంపోజిట్ తెలుగు 10th క్లాస్ చూసినట్లయితే లెసన్ నెంబర్ 6 శతక మధురిమ. తర్వాత రామాయణం. ఈ రామాయణంలో అరణ్యకాండం. తర్వాత సంస్కృతం సాంస్క్రిట్ ఉంటుంది. ఈ సాంస్క్రిట్లో 3వయం శిక్షేమ తర్యగర్భ, ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఈ టాపిక్స్ వచ్చేసి కాంపోజిట్ తెలుగులో ఉన్నాయి. సో దీంతో మనకి 1 to 10th క్లాస్ FA 2 సిలబస్ ఇది. దీంట్లో నేను ఇప్పుడు
9th అండ్ 10th క్లాస్ మాత్రమే చెప్పాను. ఈ యాజ్ ఇట్ ఈజ్ కాపీని మీకు డౌన్లోడ్ చేసుకుంటానికి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఎగ్జామ్స్ అయితే ఎందుకు రాయాలి, రాయకపోతే ఏమవుతుందో తర్వాత చూద్దాం. అయితే ఇది సిలబస్ అనేది, ఈ సిలబస్ ప్రకారమే ప్రతి స్కూల్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఇది ఒరిజినలా ఫేకా ఇలాంటి మెసేజ్ పెట్టే ముందు మీరు ఏం చేయండి అంటే మీ టీచర్తో ఒకసారి కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేయకుండా మీరు ఇష్టానుసారంగా ఇది ఒరిజినలా డూప్లికేటా, సో మీరు వేరే వాళ్ళకి కామెంట్ చేస్తూ ఇది ఫేకు అంటారు. అది కాదు, ఇది మీరు ఒరిజినలా ఫేకా తర్వాత విషయం. మీరు మీ టీచర్తో మాట్లాడి చూపించండి, ఇది అప్పుడు వాళ్ళు మీ టీచర్సే చెప్తారు. ఎనీహౌ ఇది FA2 సిలబస్. సో దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.